ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి ఎన్ని, మిత్రపక్షాలకి ఎన్ని అనే చర్చ మొదలైంది. కూటమిలో సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. 2 లేదా 3 స్థానాలు టీడీపీ అభ్యర్థులకే దక్కనున్నాయి. జనసేనకి 1 స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 1 స్థానం ఆశిస్తున్నా చర్చల తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, 4 రాజ్యసభ స్థానాలకి సంబంధించి పోటీలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి, అలాగే కూటమి కాబట్టి ఎవరెవరికి ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది? ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి అన్నది ఇక చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కూటమికి భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళలో అకామిడేషన్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ప్రాబబుల్స్ జాబితా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానికి సంబంధించి చాలా పెద్ద ఎక్సర్సైజ్నే పార్టీలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే అది ఎవరెవరికి ఇస్తారు 4 స్థానాలు అన్న దాని మీద కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు ఉంచుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇటీవల కూడా ఒకటి గతంలో ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వెంకట సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మళ్ళీ వాళ్ళు అడిగితే తప్ప ఏదైనా కేంద్ర బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటే తప్పనిచ్చి బీజేపీకి ఇచ్చే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే బీజేపీ నుంచి తమిళనాడుకు సంబంధించిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఇక్కడి నుంచి అవకాశం కల్పిస్తున్నారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ దాంట్లో ఇంకా సైంటిఫిక్గా దానికి సంబంధించి శాస్త్రీయంగా ఇంకా దాని ఎలాంటి చర్చలు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అదే సమయంలో మరొక కీలకమైన అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి పక్కన పెడితే జనసేనకి ఇప్పటివరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. జనసేన 21 సీట్లతో కూటమిలో చాలా బలంగా ఉంది. కూటమికి సంబంధించి చాలా కీలకమైన పార్టీగా ఉంది కాబట్టి ఈసారి తొలిసారిగా జనసేన అభ్యర్థికి రాజ్యసభలో స్థానం కల్పించే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు. ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కాకుండా జనసేన కేటాయించే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దానిపైన ఒక స్పష్టత కూడా వచ్చింది. అయితే దానికి సంబంధించి ఎవరికి ఇవ్వాలని దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన చాలా క్రియాశీలకంగా ఆ పార్టీలో సభ్యత్వం ఉందో లేదో తెలియదు. కానీ ఆ పార్టీకి మొదటి నుంచి చాలా దగ్గరగా ఉంటున్న లింగంనేని రమేష్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మరొక పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేర్లు కూడా ఆ పార్టీ నుంచి బలంగా రాజ్యసభకు వెళ్లే వాళ్ళ ప్రాబుల్స్లో వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ చాలా రాజకీయంగా రాజ్యసభలో ఇటీవల కాలంలో 2024 ఎన్నికల సమయం వరకు గతంలో రాజ్యసభలో పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించిన తెలుగుదేశం పార్టీ 2024 నాటికి రాజ్యసభలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ కేవలం కనకమేడల రవీంద్ర కుమార్ రాజీనామా తర్వాత, ఆయన పదవీ విరమణ తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాతినిధ్యమే కోల్పోయిన పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత 4 రాజ్యసభ సభ్యులు దానికి సంబంధించి రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య, బీదా మస్తానరావు, విజయసాయిరెడ్డి, అదే సమయంలో మరొక మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. అయితే ఆర్ కృష్ణయ్య, బీదా మస్తానరావు తిరిగి వాళ్ళ స్థానాలని బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, తెలుగుదేశం నుంచి బీదా మస్తానరావు దక్కించుకోగా విజయసాయిరెడ్డికి సంబంధించిన ఆ పోస్ట్ని బీజేపీకి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మరొక మోపిదేవి వెంకటరమణకు సంబంధించిన ఆ పదవీ కాలాన్ని సానా సతీష్కి ఇవ్వడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీకి ఆ దిశగా మళ్ళీ 2 స్థానాలు కల్పించినట్టయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సానా సతీష్కి కొనసాగిస్తారా, లేకపోతే ఆ 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే సామాజిక వర్గాల వారీగా, ఎందుకంటే చాలా సోషల్ ఈక్వేషన్స్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి దాంట్లో పెద్ద కాంపిటీషన్ ఉంది కాబట్టి సామాజిక సమీకరణల పరిగణలోకి తీసుకునే వాళ్ళ పేర్లని నిర్ణయించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి రాజ్యసభలో మళ్ళీ ఒకసారి గ్రాడ్యువల్గా తెలుగుదేశం పార్టీ నెంబర్ పెరుగుతుంది, ఎన్డీఏ నెంబర్ పెరుగుతుంది. అదే సమయంలో వైసీపీకి సంబంధించిన నెంబర్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మళ్ళీ వైసీపీ ఆధిపత్యం రాజ్యసభలో తగ్గిపోయి కూటమి ఆధిపత్యం పెరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.